నరసాపురం నియోజకవర్గంలో కాంగ్రెస్ కు సిట్టింగ్ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడే పెద్ద ప్లస్ పాయింట్. ఇక ముందు నుంచి ఉన్న కాంగ్రెస్ హవాకు టీడీపీ గండి కొట్టింది. వరుసగా 7 సార్లు టీడీపీ ఎమ్మెల్యే పదవి దక్కించుకుంది. టీడీపీ బలమైన సామాజిక వర్గ అభ్యర్థులను బరిలో దించడంతో కాంగ్రెస్ గెలుపు రేసులో వెనుకబడింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ముదునూరి ప్రసాదరాజు టీఆర్పీ చలువతో ఓ మోస్తరు మెజార్టీతో గెలుపొందారు. అయితే టీడీపీని కట్టడి చేయగలిగామన్న ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు కాంగ్రెస్ కి. ముదునూరు ప్రసాదరాజు పార్టీ మార్చి జగన్ బాట పట్టేశారు. ఆ తర్వాత పీఆర్పీ విలీనంతో నరసాపురం నియోజకవర్గం కాంగ్రెస్ దశ తిరిగినట్లయింది. బైపోల్స్ లో కొత్తపల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీకి షాక్ ఇచ్చారు. దీంతో నరసాపురం నియోజకవర్గంలో కాంగ్రెస్ కు కొత్త ఉత్సాహం నింపినంత పనైనట్లయింది. ప్రస్తుతం నరసాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడు బలమైన సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి కావడం, ఇతర సామాజిక వర్గాలను కలుపుకుపోయే వ్యక్తిత్వం ఉండడం అధికార పక్షానికి సానుకూల అంశాలే. నరసాపురంలో జగన్ పార్టీకి కార్యకర్తలు ఉన్నా సరైన నేత కరువైన పరిస్థితి. కాంగ్రెస్ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఎవరినీ కలుపుకొని పోలేకపోతూ ఉండడంతో తండ్రి లేని కుటుంబంలో తయారైంది నరసాపురం వైసీపీ పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రసాదరాజు పేరు వినబడుతోంది. దీంతో బలమైన సామాజిక వర్గమైన కాపు ఓటర్లు పెదవి విరుస్తున్నారు. టీడీపీ ఆవిర్భావం నుండి 2009 ఎన్నికల వరకు నరసాపురంలో వరుస విజయాలు సాధించింది. దానికి కారణం అప్పట్లో బరిలో ఉన్న బలమైన అభ్యర్థులే. కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీలో కొనసాగినంత కాలం పార్టీ గెలుపు నల్లేరుపై నడకలా సాగింది. అయితే ఆయన సడన్ గా పీఆర్పీలోకి జంప్ అవడంతో అప్పటి వరకు ఈ నియోజకవర్గంలో మంచి స్పీడ్ మీదున్న టీడీపీకి ఒక్కసారిగా బ్రేక్ పడింది. 2009 ఎన్నికల్లో సుబ్బారాయుడు స్థానంలో మరో బలమైన సామాజిక వర్గమైన మత్స్యకార కుటుంబానికి చెందిన బొమ్మిడి నారాయణరావును బరిలోకి దించింది టీడీపీ. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటి నుండి టీడీపీకి ఎమ్మెల్యే అభ్యర్థి కోసం టార్చ్ పెట్టి వెతకాల్సిన పరిస్థితి. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎవరనేది ఇంకా సస్పెన్సే. క్యాండిడేట్ ఖరారైతే టీడీపీ పరిస్థితిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. కాంగ్రెస్ అకౌంట్ లో ఉన్న పాలకొల్లు నుంచి బంగారు ఉషారని ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. ఆ తరువాతి స్థానంలో బీసీ ఓట్లు ఇక్కడ అభ్యర్థి గెలుపు నిర్ణయిస్తాయి. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ పీఆర్పీలు కాపు వర్గం వారినే బరిలోకి దించడంతో ఓట్ల చీలిక కాంగ్రెస్ కు కలిసి వచ్చినట్లు కనిపించింది. 2009 ఎన్నికల్లో పీఆర్పీ క్యాండిడేట్ గా నుంచున్న చిరంజీవి టీడీపీ అభ్యర్థి డాక్టర్ బాబ్జీలపై గెలుపొందిన ఘనత క్యాండిడేట్ కన్నా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని చెప్పాలి. అప్పట్లో అభ్యర్థితో సంబంధం లేకుండా పాలకొల్లు నియోజకవర్గంలో కాంగ్రెస్ కంటూ ఎప్పటి నుంచో ప్రత్యేక ఓటు బ్యాంక్ ఉంది. అదే ఉషారాణిని ఎమ్మెల్యేగా గెలిపించింది. ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో పార్టీ కార్యకర్తల్లో ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఏర్పడింది. స్థానిక నాయకులను పట్టించుకోవడం లేదు అనే విమర్శలు కూడా ఉషారాణిని వెన్నాడుతున్నాయి. పట్టణంలో కానీ, నియోజకవర్గంలో కానీ, మండలంలో కానీ, బ్లాక్ కానీ, బూత్ కమిటీల్లో కానీ ప్రతి దాంట్లోనూ కూడా మహిళా కమిటీలు, ముఖ్యంగా మహిళా కమిటీలు కూడా చాలా ముందంజలో ప్రతి ఒక్కరూ కూడా సైనికుల్లాగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపించగలరు. రేపు వచ్చే నెలలో జరగబోయే స్థానిక పంచాయతీ ఎన్నికల్లో కానీ, వచ్చే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ, స్థానిక సంస్థల మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగిస్తుందని చెప్తున్నాను. ఈ నియోజకవర్గంపై పట్టు కోసం టీడీపీ ఆవిర్భావం నుంచి పడుతూ లేస్తూ ఇప్పటికీ అదే తడబాట్లో ఉన్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన డాక్టర్ బాబ్జీ ఓటమి పాలయ్యారు. అయితే 2009 ఎన్నికల్లో ఓటమి తరువాత అధికార కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టడంలో పాలకొల్లు టీడీపీ కేడర్ చురుగ్గా వ్యవహరిస్తోంది. టీడీపీ రైతు సంఘ నాయకుడైన నిమ్మల రామానాయుడు ఈ నియోజకవర్గంలో టీడీపీ ముందుండి నడిపిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో రామానాయుడు ముందున్నట్లే కనిపిస్తున్నారు.
అయితే ఈసారి డాక్టర్ బాబ్జీకి మరోసారి ఎమ్మెల్యే టికెట్ లభించే అవకాశం లేకపోలేదు. చంద్రబాబుతో సత్సంబంధాలున్న బాబ్జీకే ఛాన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ అప్పటి పరిస్థితిని బట్టి అవకాశాలు తారుమారయ్యే ఛాన్స్ ఉంది. అదలా ఉంటే ఊహించిన స్థాయిలో నేతలు వలసలు రావడం ఇక్కడి వైసీపీలో నూతనోత్సాహం నెలకొంది. టీఆర్పీ నుండి వచ్చి చేరిన మాజీ ఎంపీ హరిరామజోగయ్య, టీడీపీ మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకట సత్యనారాయణ, కాంగ్రెస్ నుండి ఎమ్మెల్సీ మేక శేషుబాబు, పీసీసీ మెంబర్ గుండం నాగబాబు ప్రస్తుతం పార్టీ పెద్దలుగా కొనసాగుతున్నారు. అయితే పార్టీలో ముందు చేరిన నాయకులు పట్టించుకోవడం లేదు అనే విమర్శలు అంతర్గత విభేదాలకు ఆజ్యం పోస్తున్నాయంటున్నారు. ఆ క్రమంలో ఎవరికి ప్రాధాన్యత లభించినా మిగిలిన వారు సొంత గూటికి చేరే పరిస్థితి. వచ్చే ఎన్నికలకు టికెట్ రేసులో మేక శేషుబాబు, గుండం నాగబాబు, అల్లు వెంకట సత్యనారాయణ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వారిలో ఒకరికి టికెట్ దక్కితే మిగిలిన వారు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే. ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Is a game, yeah, you win some, lose some. It's all about how you play. Everybody loves a good sport. Everybody loves a Ready to ride the sporting compact sedan. మాస్టర్ మైండ్స్ చరిత్రలో సరికొత్త శిఖరం. సిఏపిసిసి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి కేవలం 11 ఏళ్లలో 21 ఫస్ట్ ర్యాంకులతో కామర్స్ విద్యారంగ సింహాసనంపై రారాజు మాస్టర్ మైండ్స్. ఐపీసీసీ బ్యాచ్ జూన్ 21. Born in AP, pride of India. సరికొత్త బంగారు సుంపు. చందనాల సమ్మేళనమే సంతో నిజమేం స్టార్ మీ మమ్మీ? వెల్కమ్ బ్యాక్. పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక రాజకీయాల్లో పెను మార్పులే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మొత్తం 15 అసెంబ్లీ సెగ్మెంట్లున్న ఈ జిల్లాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పక్షం అందరికంటే వెనుకబడినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ కు చెందిన నియోజకవర్గ నేతలు కొందరు వైసీపీ బాట పట్టడంతో కాంగ్రెస్ కు కొన్ని చోట్ల అభ్యర్థులే దొరకని పరిస్థితి. అలాగే వైసీపీలో పెరిగిపోతున్న నేతలతో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై క్లారిటీ లేకుండా పోతోంది. అలా 2 కాంగ్రెస్లు అతివృష్టి అనావృష్టిలతో కొట్టుమిట్టాడుతుంటే ఆ పరిస్థితి తమకు ప్లస్ అవుతుందన్న ఆశాలోకంలో విహరిస్తున్నారు పసుపు నేతలు. కొవ్వూరు ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి టీవీ రామారావు కొనసాగుతున్నారు. టీడీపీకి కంచుకోటగా ఉంటూ వస్తున్న కొవ్వూరులోని బీసీ ఓట్లే కీలకం. ఆ తరువాతి స్థానం ఎస్సీ ఎస్టీ ఓటర్లది. కొవ్వూరు నియోజకవర్గంలో బీసీ ఓటర్లు ఎక్కువ. ఆ తరువాతి స్థానంలో ఎస్సీ ఎస్టీ ఓటర్లున్నారు. ఒక్క 1989 ఎన్నికల్లో మినహా ఇక్కడెప్పుడూ టీడీపీనే గెలుపొందుతూ వస్తోంది. కొవ్వూరు ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం కావడంతో గత ఎన్నికల్లో టీవీ రామారావును బరిలోకి దించింది టీడీపీ. జగన్ పార్టీ ఆవిర్భావం ఇక్కడ టీడీపీలో కుదుపులకు కారణమైంది.
అప్పటి వరకు ఈ చుట్టుపక్కల టీడీపీకి పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చిన కృష్ణబాబు వైసీపీలోకి జంప్ అయ్యారు. సొంతంగా అంతో ఇంతో ఇమేజ్ ఉన్న కృష్ణబాబు లోటును భర్తీ చేసేందుకు ప్రస్తుత ఎమ్మెల్యే టీవీ రామారావు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. టీవీ రామారావు ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించే గుణం ఆయనకు అనుకూలాంశంగా మారే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున ఆయనే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కొయ్యే మోషస్ రాజును బరిలోకి దించిన కాంగ్రెస్ కొవ్వూరు టీడీపీ కోటను బద్దలు కొట్టలేకపోయింది. ఇక ఇప్పుడు మోషస్ రాజు కాంగ్రెస్ వదిలి వైసీపీలో చేరడంతో ఆ పార్టీకి నాయకుడే లేకుండా పోయారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కమ్మ సామాజిక వర్గం లోపాయికారిగా టీడీపీకే మద్దతు తెలపడం ఇక్కడ కాంగ్రెస్ బలపడకపోవడానికి ప్రధాన కారణమన్న బాధలుంది. ఇక కొవ్వూరు నియోజకవర్గంలో అటు టీడీపీ నుంచి ఇటు కాంగ్రెస్ నుండి స్థానికంగా అంతో ఇంతో పట్టున్న నేతలు వచ్చి చేరడంతో వైసీపీ పరిస్థితి బాగానే కనిపిస్తోంది. ఈసారి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ముగ్గురు హేమాహేమీలు బరిలో ఉన్నారు. కొయ్యే మోషస్ రాజుతో పాటు ఎమ్మెల్యే తానేటి వనిత, పీతల ప్రసాద్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే వైసీపీని నమ్ముకొని టీడీపీ నుంచి వచ్చిన వనితకు ఈసారి కొవ్వూరు సీటు దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాకపోతే గోపాలపురం ఎమ్మెల్యేగా మాజీ అయిపోయి ఇటు వస్తున్న ఆమెను వర్గ విభేదాలు ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయంటున్నారు. టీడీపీ ఖాతాలో ఉన్న సెగ్మెంట్ కు కలవపూడి శివరామరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీ కేడర్ బలంగా ఉన్న ఈ సెగ్మెంట్ లో ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే శివరామరాజుకు ప్రజాదరణ బాగానే ఉంది. వినూత్న రీతిలో ప్రజా సమస్యలపై పోరాటం చేయాలంటే అది శివరామరాజుకే సాటి. మరోసారి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయనే బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇక ఈ సెగ్మెంట్ లో ప్రస్తుతం కాంగ్రెస్ ఉనికి నామ మాత్రమే. దానికి ప్రధాన కారణం పార్టీని ముందుండి నడిపించే సమర్థుడైన నాయకుడు లేకపోవడమే. ఈసారి ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరు అనే దానిపై క్లారిటీ లేదు. ఎంపీ బాపిరాజు కుటుంబ సభ్యులకు లేకపోతే ప్రస్తుత డీసీసీ చైర్మన్ ముత్యాల రత్నంకో టికెట్ దక్కుతుందన్న ప్రచారం ఉంది. గతంలో కాంగ్రెస్ ను ముందుండి నడిపించిన మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రారు వైసీపీలో చేరడంతో కాంగ్రెస్ కు అభ్యర్థుల కొరత ఏర్పడింది. అదలా ఉంటే మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే సర్రాజు ఎంట్రీ వైసీపీకి అనుకూలాంశంగా కనిపిస్తోంది. పార్టీ నమ్ముకొచ్చిన సర్రాజుకు సీటు గ్యారంటీనా లేదా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతూ ఉండడంతో ఆయన శిబిరంలో గందరగోళం కనిపిస్తోంది. ప్రస్తుతం నియోజకవర్గ కన్వీనర్ గా ఉన్న సర్రాజుపై పార్టీలో ఓ వర్గం నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం తాడేపల్లిగూడెం ఈ సెగ్మెంట్ లో కాపు సామాజిక వర్గం ఓటర్లదే డామినేషన్ అయినప్పటికీ ఆ తరువాతి స్థానంలో ఉన్న కమ్మ సామాజిక వర్గం ఓట్లే అభ్యర్థి గెలుపులో ప్రధాన పాత్ర పోషిస్తాయి. టీఆర్పీ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఈలి నాని చిరంజీవి పార్టీ విలీనంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిపోయారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఈలి నాని పేరే బలంగా వినపడుతోంది. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన కొట్టి సత్యనారాయణ కాంగ్రెస్ వీడే అవకాశాలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలా జరిగితే కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీలే అవకాశం ఉంది. టీడీపీ విషయానికి వస్తే 2009 ఎన్నికల ముందు వరకు ఇక్కడ టీడీపీ కాంగ్రెస్ తో ఢీ అంటే ఢీ అన్నట్లు పోటీ పడుతూ వచ్చింది. ఈసారి వైసీపీ ఎఫెక్ట్ తో కాంగ్రెస్ ఓట్లు చీలి తమకు ప్లస్ అవుతుందన్న ధీమా కూడా ఉంది ఆ పార్టీలో. ఇప్పుడు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ముళ్లపూడి బాపిరాజు నెక్స్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఫోకస్ అవుతున్నారు. ఆయనతో పాటు ఎర్రా నవీన్, డాక్టర్ టిఎల్వి ప్రసాద్ పేర్లు వినిపిస్తున్నప్పటికీ ముళ్లపూడికే ఛాన్స్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లోకల్ గా సొంత క్యాడర్ ఉన్న ముళ్లపూడి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టడం టీడీపీకి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి. తాడేపల్లిగూడెం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తోట గోపి పేరు వినిపిస్తోంది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఆయన పార్టీని అన్నీ తానే నడిపిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ నుండి వైసీపీలోకి పెరిగిన వలసతో కొత్త పార్టీలో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అయితే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఊహించని రీతిలో సెంటిమెంట్ పనిచేసి ఆ హవాలో వైసీపీ గట్టెక్కాలే తప్ప పార్టీ పరంగా లోకల్ నాయకత్వం కృషితో పార్టీ గెలుపొందడం కష్టమే అంటున్నారు విశ్లేషకులు. మరో షార్ట్ బ్రేక్.